సూర్యాపేట దగ్గర ఆత్మకూరు అందరికి ఎరుకున్న ముచ్చటే. ఆడనంట ఒక ముసలమ్మ కాలం చేసిందంట. ఆమె పేరు ఏంటంటే పోదిల నరసమ్మ అంట. 3 రోజుల కింద చచ్చిపోయిందంట నరసమ్మ. 3 రోజుల కింద చచ్చిపోయిన పీరి కానీ చచ్చిపోయినాడు, చచ్చిపోయిన తెల్లారు ఏనైనా సాగు చేస్తారు. అంతేకాదు ఆమె కాలం గూడి చచ్చిపోయింది. ఆమెను ఏదో హత్య చేయలేదు, లేకపోతే ఇంకే రకంగా మిస్టరీ కాదు ఆమె సావేమి. కానీ 3 రోజుల దాకా పీనిగా ఆపిరంట. ఏమెక్కడ కాపీరు అంటే పుణ్యంగాల్లో బిడ్డలు పుట్టిరట నరసమ్మకు. మరి ఎంతమంది బిడ్డలు పేపర్లు అయితే తీయలే కానీ బిడ్డలు అనే ఇచ్చిండు అంతే. మరి 3, 4, 2 ఎంతమందో తెలియదు కానీ బిడ్డలు అంట 3 రోజుల నుంచి తల్లి శవాన్ని ఆడికెళ్ళి తీసేది లేదు. ఏ ఒక్క కులమోడు వచ్చినా మర్యాద దక్కదు. మా తల్లి సాగు మేమే చేసుకుంటాం, మా ఆస్తి పంపకాలు జరగాలని పెట్టిరంట. మరి ఆ ముసలి ఎన్ని కోట్లు సంపాదించింది ఏమో మనకైతే తెలియదు కానీ ఎన్ని కోట్లు సంపాదించినా కానీ మరి పీనిగని దానం చేసినాక తర్వాత కూర్చొని మాట్లాడుకుంటే కాకుండా వస్తున్నా అక్కలారా మీరు ఆ తల్లి కడుపున చెడబుట్టినట్టురమ్మా. కనీసం మీకంటే బుద్ధి లేకుండా వస్తుంది కానీ మీ చేసుకున్న భర్తల కన్నా లేకుండా వస్తున్నా. అరే ఎక్కడ పోతుంది ఆస్తి? ఇప్పుడు భూమి ఆన్యం ఉంటుంది, బంగారం గాన్యం ఉంటుంది, అంతే కదా. అంతకు మించి ఇంకేం పాడైతే చెప్పురి. ముసలాని ఇంటి మీద ఇంత నగలు ఉండొచ్చు, లేకపోతే సంపాదించిన భూమి ఉండొచ్చు. ఎక్కడ పోతుంది భూమి? బిడ్డలే ఉన్న కొడుకులు లేనట్టు కొడుతుంది. మొత్తం బిడ్డలే ఆపిరైతే మరి కొడుకులు లేరేమో పాడైపోరు. ఒకవేళ కొడుకులున్నా బిడ్డలున్నా ఈ కాలంలో చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. మీరు ఏ రకంగా పోయినా కోట్ల పోయినా కానీ గెలుస్తారు కదా. కనీసం మానవత్వం మరిచి ముసల్దాని పీని కానీ 3 రోజుల దాకా అట్నే పెట్టిరంటే మిమ్మల్ని కూతుళ్ళు అనాలనా లేకపోతే ఎవరిలో అనాలనా చెప్పురిగా.